ఈ గుణాలే కదా ఈ సృష్టికంతా మూలం. ఏమిటి ఆ గుణాలు? ఈ సత్వము రజస్సు తమస్సే కదా. కనుక ఈ గుణాలు దాటిపోవాలి, ఈ కల్మషం కడిగేసుకోవాలి. దీనివల్ల నేను అశ్వమైపోయా, అది పరిపూర్ణత కాదు. కనుక ఈ అశ్వాన్ని చంపేయాలి. ఏ అశ్వాన్ని? తానే అశ్వం, తానే అశ్వం. కనుక తన్ను తానే చంపుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి. మొట్టమొదట ఆత్మహత్య చేసుకున్నవాడు మన మూల పురుషుడు బ్రహ్మదేవుడు. ఆయన తన్ను తానే చంపేసుకున్నాడు. తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రత తేన దేవా యజంత సాధ్యా ఋషయశ్చయే. పురుష సూక్తం. మొట్టమొదట పుట్టిన పురుషుణ్ణి చంపి పారేసి ఆ హోమకుండంలో భస్మం చేసేసారట దేవతలంతా. అర్థం, ఎవడు ఉండకూడదు, ఆ రూపంలో బతకూడదు, ఆ రూపంలో పరిపూర్ణత లేదు వాడికి. పరిపూర్ణత పొందాలంటే అపరిపూర్ణమైన తన స్వరూపాన్ని చంపేసుకోవాలి. అరే రే, ఎంత గొప్ప భావం! అస్సలు ఇప్పుడు బైబిల్ అర్థమవుతున్నది నీకు నాకు. క్రైస్తు మహానుభావుడు ఎంత ఉపనిషత్తు హృదయం తెలిసి ఆయన మాట్లాడా అనిపిస్తుంది నాకు.